సామాన్య మానవుడికి తెలియజేసే ఉద్దేశంతో అన్నమాచార్యుడు వారి సంకీర్తనను రచించారు. అన్నమయ్య భగవద్గీతలోని విద్యా వినయ సంపన్నే అనే శ్లోకంలోని భావాన్ని అచ్చమైన తెలుగులో అందమైన జానపద శైలిలో వందనానా అంటూ లయాత్మకంగా గానం చేసి ఆడారు. దేవుడు ఒక్కడే, ఎక్కువ తక్కువ భేదాలు లేదని, ఉన్న కులము ఒక్కటేనని, అది జంతు కులంగాను పంచభూతాలందరి పట్ల సమానంగానే ఉన్నాయంటూ ఈ సత్యాన్ని అందరూ తెలుసుకుని కులమత వర్గ వర్ణ భేదాలతో కుమ్మలాడుకోకుండా శాంతి సామరస్యాలతో ఆనందంగా ఉండాలంటూ వందనానాకి గౌడి రాగంలో ఆదితాళం అంటూ పాడుతుంది. Hare